ఢిల్లీ ఎండలతో బగబగ మండిపోతోంది. వడగాలులు తోడవడంతో వేసవి కాలంలో హస్తంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నిన్న దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇది ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండటం గమనార్హం. గతంలో ఢిల్లీలోని అయానగర్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతే ఆల్ టైమ్ రికార్డు టెంపరేచర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రికార్డును మంగేల్పూర్ బ్రేక్ చేసింది. మొట్టమొదటిసారిగా ఢిల్లీ చరిత్రలో నిన్న ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మరో 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీలో మరో వారం పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతలతో ఢిల్లీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. ఉక్కపోతకు ఢిల్లీ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎండలు పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. సో ఢిల్లీలో ఎండ వేడిమికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో గరిష్టంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదు కావడం జరిగింది. ఇంత ఉష్ణోగ్రతలు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు కాలేదు. సో ప్రస్తుతం ప్రజానీకం అయితే ఎవరు కూడా రోడ్లపై ఎక్కువగా కనిపించట్లేదు. ఉదయం 7 గంటలకే 35 డిగ్రీలకు పైగా సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఈరోజు గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. నిన్న మంగేష్పూర్ అలాగే నరేలాలో 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం నేను కర్తవ్య పథ్ వద్ద ఉన్నాను. చూడొచ్చు, ముఖ్యంగా వేసవి కాలంలో టూరిస్టులు చాలామంది ఈ ప్రాంతానికి వద్దకు వచ్చి ముఖ్యంగా సందర్శకులు చాలామంది ఈ రాష్ట్రపతి భవన్ అలాగే పాత పార్లమెంట్, కొత్త పార్లమెంట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ ఈ ఎండ తీవ్రతకి ఎవరు కూడా రోడ్లపైకి రాని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బయటకు ఎవరు రావద్దని చెప్పి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ముఖ్యంగా కంటికి కనిపించని నిప్పుల వర్షం ఆకాశం నుంచి కురుస్తున్నట్లుగా ఉంది. బయట ముఖ్యంగా గొడుగులు కానీ లేక ఇతర రక్షణ లేకుండా కళ్ళద్దాలు కానీ ఇవేవి లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ముఖ్యంగా రికార్డు స్థాయి భూతాపం ఏ విధంగా పెరుగుతుంది అనడానికి ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీయే కాదు, ఢిల్లీ, హర్యానా అలాగే పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా భారీగా ఎండ తీవ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు ఢిల్లీలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రేపు ఆరెంజ్ అలర్ట్. అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో కొంత వాతావరణం మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అరేబియన్ సముద్రంలో ఏర్పడే వాయుగుండం కారణంగా వాయువ్య దిశ నుంచి తూర్పు దిశకి గాలులు వీచే అవకాశం ఉంది. సో రాజస్థాన్ అలాగే పంజాబ్, హర్యానా మీదుగా ఇటు ఢిల్లీ వైపుకి గాలులు వీచే ప్రభావంతో కొంత టెంపరేచర్స్ తగ్గుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ భావిస్తోంది. 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అయితే కొద్ది రోజుల పాటు ఈ ఎండ తీవ్రత తాత్కాలికంగా ఈ అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ఈ ముఖ్యంగా తాత్కాలిక ఉపశమనంతో ఇటు పూర్తిగా ఈ ఎండ తీవ్రత తగ్గిపోదు. సో కొద్ది రోజుల పాటు ఈ ఎండ తీవ్రత ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇటు వడదెబ్బ తగిలే వారి పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఆసుపత్రుల్లో పాలవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సందర్శకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలు, జూ పార్క్లో జంతువుల కోసం కానీ అలాగే ఇటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఉండేందుకు పరదాలను ఏర్పాటు చేయడం కానీ ఈ విధంగా ప్రత్యేక చర్యలను కూడా ప్రస్తుతం అధికారులు అయితే తీసుకుంటున్నారు. అయితే ఎండ తీవ్రత ఇంత ఎత్తున ఎప్పుడు కూడా ఇంత రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా నమోదు కాలేదు. గతంలో 30-40 ఏళ్ల క్రితం ఇంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఈసారి రికార్డు స్థాయిలో 49.9% డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదయ్యడం జరిగింది. అలాగే రాజస్థాన్ చురులో అయితే 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదు కావడం జరిగింది. సో ఈరోజు రేపు కూడా ప్రస్తుతం అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపు ఆరెంజ్ అలర్ట్. అలాగే రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల పాటు కూడా 4-5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఢిల్లీ సో
గోపి, మనం చూసిన ఢిల్లీలోని క్లైమేటిక్ కండిషన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు వింటర్లో మనం ఎక్స్ట్రీమ్ కోల్డ్ చూస్తూ ఉంటాం. మధ్యాహ్నం 3 o'clock అయినా కూడా ఎండ అంటే సూర్యకిరణాలు అంత హార్ష్గా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వాయు కాలుష్యం కూడా ఢిల్లీలో చాలా ఎక్కువ. దానికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం అధికారులు తీసుకునేటువంటి చర్యలు. అంటే ఈ పారామీటర్స్ అన్ని బేస్ చేసుకుని రికార్డు స్థాయిలో ఎండలు ఈసారి నమోదవడానికి కారణంగా చెప్తూ ఉన్నారా? ఢిల్లీకి సంబంధించిన క్లైమేటిక్ శాఖ అధికారులు అసలు ఏం చెప్తున్నారు? ఎస్, ఢిల్లీలో ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రధానంగా చలికాలం ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది, అలాగే పొల్యూషన్ కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది. సో ప్రస్తుతం కూడా పొల్యూషన్ ఉంది. పర్టికులర్ మ్యాటర్ పైన 255 పాయింట్స్ వరకు కూడా పొల్యూషన్ అనేది ఉంది. కొంతమేరకు విజిబిలిటీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈ ముఖ్యంగా దుమ్ము ధూళికణాలు, ఈ భూతాపం పెరగడం, కన్స్ట్రక్షన్స్, ఈ విధంగా అనేక కారణాలు ఈ భూతాపానికి కారణమై ముఖ్యంగా చెట్లు ఎక్కువగా నరికివేయడంతో పాటుగా వర్షాలు సరిగా కురవకపోవడం, అలాగే రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలులు, రాజస్థాన్ తారెడారి నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావం కూడా ఉత్తరాది రాష్ట్రాలపై పడుతుంది. ప్రధానంగా ఈ ఎడారి ప్రాంతం మీద వీసే గాలి, వేడి గాలి ఏదైతే ఇసుక తుఫాను, అలాగే వేడి గాలుల ప్రభావం అనేది ఢిల్లీపై ఎక్కువగా పడుతుంది. అందులో భాగంగానే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడానికి ముఖ్యంగా ఒక పక్క భూతాపం ఒక పక్క కారణం అయితే, మరోపక్క ఈ వేడి గాలులు, హీట్ వేవ్ పరిస్థితులు కూడా ముఖ్యంగా ఈ ఎడారి మీదుగా వీచే వేడి గాలుల వల్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ముఖ్యంగా ఎండ వేడిమి అధికంగా, ఉక్కపోత, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఖచ్చితంగా ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఇటు కేరళను మరో జూన్ మొదటి వారం వరకు కూడా 3-4 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో చల్లబడినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే జూలై మొదటి వారం వరకు కూడా ఈ ఎండ, ముఖ్యంగా ఉక్కపోత, వేడి తీవ్రత అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా మరో నెల రోజుల పాటు అయితే ఈ ఎండ ప్రభావం, ఉక్కపోత ప్రభావంతో ఉత్తరాది వాసులు అయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కేవలం ఢిల్లీయే కాదు, ఢిల్లీ ఆనుకుని ఉన్న హర్యానా, అలాగే పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ రాష్ట్రాల్లో, మళ్ళీ ఆ పైన ఉన్న ముఖ్యంగా పంజాబ్ పైన ఉన్న ఇటు ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాల్లో కొంత చల్లదనం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. అరేబియన్ సీలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మధ్యలో కొద్ది రోజుల పాటు ఈ జూన్ మొదటి వారంలో కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కూడా మళ్ళీ జూన్ మొదటి వారం తర్వాత మళ్ళీ ఈ ఎండ తీవ్రత, అలాగే ఉక్కపోత అనేది ఎక్కువగా ఉండే అవకాశమే కనిపిస్తోంది. సో జూలై మొదటి వారానికి ఈ నైరుతి ఋతుపవనాలు దేశం మొత్తం విస్తరించడానికి జూన్ నెలంతా కూడా పడుతుంది. సో జూలై మొదటి వారానికి కానీ ఢిల్లీని ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. సో అప్పటి వరకు అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిన్న రాజస్థాన్లో అయితే ఏకంగా 13 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రత వల్ల ప్రజానికం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం, అలాగే తలనొప్పి, వాంతులు, అలాగే తీవ్రమైన జ్వరం, ఈ విధంగా అనేక వైద్యపరమైన ఇబ్బందులు కూడా ప్రజానికం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. సో జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఎండ తీవ్రత ప్రస్తుతం 47 డిగ్రీల సెల్సియస్, ప్రస్తుతం ఈ సమయానికి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రస్తుతం కొనసాగుతుంది. చూస్తున్నాం ముఖ్యంగా కాలిబాటను వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటు ముసుగులు ధరించి, ముఖ్యంగా తలకి టవల్స్ కానీ, అలాగే సెక్యూర్గానే వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అత్యవసరమైతేనే తప్ప బయటకు వచ్చే ఆలోచన చేయండి అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్లో భాగంగా ఇటు సూచనలు చేయడం జరిగింది. వైద్యులు కూడా ఇటు శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు ఉన్న పొల్యూషన్ స్థాయి కూడా పూర్తిగా తగ్గలేదు. సో విజిబిలిటీ చూడొచ్చు, కొంచెం బ్రైట్గా, అంత బ్రైట్గా లేదు. ఎంత ఎండ తీవ్రత 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత, వేడి తీవ్రత ఉన్నప్పటికీ కూడా పొల్యూషన్ తీవ్రత కూడా 255 పర్టికులేట్ మ్యాటర్ పైన 2.5, అలాగే PM10 లెవెల్స్ అనేవి 255 పాయింట్ల వరకు కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ కాలుష్యం, అలాగే ఈ ఎండ తీవ్రత వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే గోపి, మనం చూసినట్లయితే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదా స్ట్రీట్ వెండర్స్ ఎస్పెషల్లీ, లేదా వాహనదారులు, వీళ్ళందరూ కూడా ఈ అధిక వేడి, అదేవిధంగా వడగాల్పులకి చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి దానికి సంబంధించి అధికార యంత్రాంగం అలర్ట్ చేసిందా? అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలి?
ఎస్ గడిచిన వారం 10 రోజుల నుంచే ఢిల్లీ ప్రజానికాన్ని ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజల్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేస్తోంది. ఆరెంజ్ అలర్ట్ ముఖ్యంగా టెంపరేచర్స్ స్థాయి సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉంటే కనుక ఆరెంజ్ అలర్ట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత స్థాయి పెరిగినట్లయితే రెగ్యులర్గా నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ స్థాయిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైతే కనుక రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు, అవసరమైతే తప్పే బయటకు రండి అని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు స్టేట్ లెవెల్స్లో కూడా ఈ అలర్ట్స్ని ప్రజానికానికి విడుదల చేయడం జరుగుతుంది. వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఎండ తీవ్రత అనేది ప్రతి ఒక్కరికి కూడా రోజువారీ సామాన్య ప్రజానికం వారి ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలకి చాలా ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తున్న పరిస్థితి. బయట స్ట్రీట్ వెండర్స్ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, బయట రోడ్లపైన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఖచ్చితంగా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు కావాల్సిన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. బయటకు వచ్చేటప్పుడు క్యాప్స్ ధరించడం కానీ, గొడుగులు వేసుకోవడం కానీ, లేక ఎక్కువ డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ మంచినీటిని, కొబ్బరి నీళ్ళని తాగడం కానీ, ఇటువంటి వైద్యపరంగా వైద్యులు కూడా అనేక సూచనలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వడదెబ్బ తలిగి ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, పోలీసులు అనేక మంది ఇబ్బందులతో ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతకి తలనొప్పి అలాగే వాంతులు వికారంతో కూడా చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితి ఉంది. సో వైద్యులు కానీ, ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ ఈ వాతావరణ పరిస్థితులకు సంబంధించి అలర్ట్స్ రెగ్యులర్గా ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకి రేపు టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, కేవలం వీళ్లే కాదు పొలిటీషియన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బయట ప్రస్తుతం 7వ విడత ఎలక్షన్స్ జూన్ 1న జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఇటు పంజాబ్, ఈ రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వేడి తీవ్రత ఎన్నికల ప్రచారాల్లో ప్రజలు ముఖ్యంగా ప్రచారాలకి, ర్యాలీలకి, సభలకి వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను కూడా రాజకీయ నాయకులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో మరో వారం రోజులు అయితే దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఈ వేడి పరిస్థితులు కొనసాగబోతున్నాయి. ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనంతో కొంత ఉపశమనం లభించినా కూడా జూలై మొదటి వారం వరకు అయితే కూడా ఈ ఎండ తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఉక్కపోత అలాగే వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్.